నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇఫ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎం, దెన్ ప్రూవ్ దట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2. సో ఇక్కడ మనకి u అనే ఫంక్షన్ ఇచ్చారు, u ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎం. సో ఫస్ట్ మనం అది రాసేసుకుందాం. గివెన్ సొల్యూషన్ గివెన్ u ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎం, అలాగే మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఇచ్చారు. సో దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకుందాం. ఇక్కడ p అనేది లెట్ ఇట్ బి ఏ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఏ 3D ప్లేన్. 3D ప్లేన్లో ఏదో ఒక పొజిషన్ వెక్టర్ అనుకుందాం, పార్టికల్ యొక్క పొజిషన్ వెక్టర్ p అనుకుందాం. సో అప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ p ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఫ్రమ్ ద ఆరిజిన్ 0,0,0. దీన్ని స్క్వేరింగ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. సో మనకి రిలేషన్ అనేది వచ్చేసింది. దీన్ని ఈక్వేషన్ ఏ అనుకుందాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏని మనం పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ఆర్ స్క్వేర్ 2r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 2x మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ అన్ని జీరోస్ అయిపోతాయి కాన్స్టెంట్స్ కాబట్టి. సో 2 క్యాన్సిల్ అయిపోతే r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఫర్ డో ఆర్ బై డో ఎక్స్. నెక్స్ట్ సిమిలర్లీ డో ఆర్ బై డో ఐ ఏమవుతుంది, మనం ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ బై ఆర్ వచ్చింది, అలాగే వైతో డిఫరెన్షియేట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, వై బై ఆర్ అవుతుంది. అలాగే సిమిలర్లీ ఫర్ డో ఆర్ బై డో జెడ్ దట్ ఈక్వల్ టు జెడ్ బై ఆర్. సో మనకి డో ఆర్ బై డో ఎక్స్ వచ్చేసింది, డో ఆర్ బై డో వై వచ్చేసింది, డో ఆర్ బై డో జెడ్ వచ్చేసింది. నౌ గివెన్ u ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎం. ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎం కదా, అదేమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుంది ఎన్ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఎం ఆర్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎం ఆర్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ, ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అని. సో అది ఇక్కడ రాసుకుందాం. డో ఆర్ బై డో ఎక్స్ దగ్గర ఎక్స్ బై ఆర్ రాసుకున్నట్లయితే కింద డినామినేటర్లో ఆర్ ఉంది కాబట్టి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఏమవుతుంది, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో ఆర్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఇన్వర్స్ అవుతుంది కదా, సో ఆర్ పవర్ మైనస్ 1 అవుతుంది. సో ఆర్ పవర్ ఎం మైనస్ 1 ఏమవుతుంది, ఎం మైనస్ 2 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఎం ఆర్ పవర్ ఎం మైనస్ 2 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం డో యూ బై డో ఎక్స్ కనుక్కున్నాం కదా, నెక్స్ట్ మనం ఇప్పుడు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ కనుక్కుందాం. డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. ఇప్పుడు మనం వచ్చిన వాల్యూకి మళ్ళీ ఎక్స్తో పార్షియల్గా డిఫరెన్షియేషన్ చేద్దాము. దట్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎం ఆర్ పవర్ ఎం మైనస్ 2 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ మనం యూవి అప్లై చేద్దాం. డో బై డో ఎక్స్ ఇంటూ ఎంఎక్స్ ఇది యూ, అలాగే ఆర్ పవర్ ఎం మైనస్ 2 ఇది వి. మనం అప్లై చేసుకున్నట్లయితే యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్. యూ అంటే ఏంటి ఎంఎక్స్, అలాగే వి డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుంది ఎన్ఎక్స్ పవర్ ఎం మైనస్ 1. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుంది ఎన్ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏముంది మనకి ఎం మైనస్ 2 ఉంది. సో ఎం మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ ఎం మైనస్ 2 మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ వి యూ డాష్. ఇక్కడ వి ఏంటి ఆర్ పవర్ ఎం మైనస్ 2 ఇంటూ యూ డాష్. యూ డాష్ అంటే 1 ఇంటూ ఎం. మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే అప్పుడు మనకి
డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ యూ సబ్స్క్రిప్ట్ ఎక్స్. అలాగే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్ m minus 2 into r power m minus 4 plus r power m minus 2 వచ్చింది. సిమిలర్లీ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఏమవుతుంది, m ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉన్న చోట వై స్క్వేర్ వస్తుంది. వై స్క్వేర్ ఇంటూ m minus 2 ఇంటూ r power m minus 4 ప్లస్ r power m minus 2. అలాగే సిమిలర్గా డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఏమవుతుంది, వై స్క్వేర్ దగ్గర జెడ్ స్క్వేర్ వస్తుంది. జెడ్ స్క్వేర్ ఇంటూ m minus 2 r power m minus 4 ప్లస్ r power m minus 2. ఇప్పుడు మనకి u xx వచ్చింది, అలాగే u yy, అలాగే u zz 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఈ 3 ఎడిషన్ చేద్దాం. u xx ప్లస్ u yy ప్లస్ u zz ఈజ్ ఈక్వల్ టు వచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం ఎడిషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ u సబ్స్క్రిప్ట్ xx దగ్గర x స్క్వేర్ ఉంది, u సబ్స్క్రిప్ట్ yy దగ్గర y స్క్వేర్ ఉంది, అలాగే u సబ్స్క్రిప్ట్ zz దగ్గర z స్క్వేర్ ఉంది. సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇంటూ m మైనస్ 2 ఇంటూ r పవర్ m మైనస్ 4. ఫస్ట్ టర్మ్కి m మల్టిప్లై అయింది ప్లస్ నెక్స్ట్ అనదర్ టర్మ్ ఇక్కడ మళ్ళీ సెకండ్ టర్మ్ ఉంది, r పవర్ m మైనస్ 2 ఉంది. 3 టైమ్స్ ఆఫ్ r పవర్ m మైనస్ 2. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అనేది ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ అవుతుంది. మనం ఆల్రెడీ కనుక్కున్నాం, ఇందాక రిలేషన్ వచ్చింది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాసేసుకుందాం. దట్ ఈక్వల్ టు m ఇంటూ m మైనస్ 2 ఇంటూ r పవర్ m మైనస్ 4 ఇంటూ r స్క్వేర్ ప్లస్ 3m r పవర్ m మైనస్ 2. ఇక్కడ మనం m ఇంటూ r పవర్ m మైనస్ 2 కామన్ తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏముంటుంది, m మైనస్ 2 ప్లస్ 3 ఉంటుంది. m ఇంటూ m ప్లస్ 1 ఇంటూ r పవర్ m మైనస్ 2. దేర్ఫోర్ uxx ప్లస్ uyy ప్లస్ uzz ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m ప్లస్ 1 ఇంటూ r పవర్ m మైనస్ 2. So this is the required solution.